వీక్షకులకు స్వాగతం. నమస్కారం. జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆఖరి 2.5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు. ఆ మంత్రి పదవి దక్కించుకోవడానికి ఎన్ని అరాచకాలు చేశాడో, ఎన్ని విన్యాసాలు చేశాడో చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకే వెళ్ళి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేసిన గనుడు జోగి రమేష్. అది మెచ్చి జగన్మోహన్ రెడ్డి, ఓహో జోగి రమేష్ కూడా దుర్మార్గుడే, నాకు మళ్ళీ నీచ పనులు చాలా చేయగలడు, నీచుడే కాబట్టి మంత్రి పదవి ఇద్దాలని ఉద్దేశంతో మంత్రి పదవి ఇచ్చాడు. ఆ మంత్రి పదవి ఇచ్చిన తర్వాత అడ్డు అదుపు లేకుండా ఆ పదవిని అడ్డం పెట్టుకుని భూ ఆక్రమణలు, స్థలాలు ఆక్రమించుకోవడం, కల్తీ మద్యం తయారు చేసి ప్రజల ఉసురు తీసుకునే ప్రయత్నం చేయడం, 100 కోట్లు సంపాదించుకోవడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కల్తీ మద్యం కేసు బయటపడి అరెస్ట్ అయ్యి సబ్ జైల్లో ఉన్నాడు జోగి రమేష్. మదనపల్లిలో కూడా వేరే కేసు అయితే పీటీ వారెంట్ల మీద అక్కడ కోర్టులో హాజరవటం, మళ్ళీ రిమాండ్ పట్టడం కూడా జరిగింది. జోగి బ్రదర్స్ ఇంతకుముందు మనకి బుల్లి తెర మీద ఉండేవాళ్ళు ఇద్దరు, అలాగే ఇప్పుడు జోగి బ్రదర్స్ ఇద్దరు కూడా, అన్నదమ్ముడు ఇద్దరు కూడా జైల్లో ఉన్నారు. ఆ జోగి బ్రదర్స్ కొడుకులు 4 వాళ్ళ సిట్ విచారణకు హాజరవుతున్నారు. కొడుకులు ఎందుకు హాజరవుతున్నారు, వారి పాత్ర కూడా ఉందా, వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు ఉన్నారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలా. నమస్తే. జోగి బ్రదర్స్ అరెస్ట్ అయ్యారు. జోగి బ్రదర్స్ కొడుకులు 4 వాళ్ళ విచారణకు వచ్చారు. వీళ్ళని కూడా విచారణకు పిలిచారంటే వీరి పాత్ర కూడా ఆ కల్తీ మధ్యలో ఉన్నట్టుంది, అందుకే పిలిచుంటారు. అది పిలవరు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఆ జోగి బ్రదర్స్కి బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఈ జోగి కొడుకులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? జోగి బ్రదర్స్ అనగానే కాలక్షేపం బఠానీలని మీరు అన్నారు కదా ఇందాక, ఒక ప్రోగ్రాం వచ్చేది. కానీ వీళ్ళు కాలక్షేపం బఠానీలు అది వేరే, వీళ్ళు చేసే కాలక్షేపం ఈ విధంగా నకిలీ మద్యం తయారు చేసి డబ్బులు దోచుకొని ఏ విధంగా చేశారో చూసాం. అయితే దీంట్లో వీళ్ళ కుమారులు 4, రాకేష్, రోహిత్, రాజీవు, రామ్మోహను, మరి రాము, ఈ రమేష్ పేర్లన్నీ కూడా 6 వచ్చేటట్లు పెట్టుకున్నారు. మొదలైనవి అందరివి కూడా, అటు కొడుకులు కానీ 4, ఇటు తండ్రులు 2 కూడా. అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మరి ఏం చేద్దాం అనుకొని ఈ రోజున దొరికిపోయారు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇరికిద్దామని జోగి రమేష్ ప్లాన్ చేశాడు. అది బెడిసి కొట్టింది. ముందస్తుగానే వీళ్ళు ఈ మధ్య చూసాం కదా మనం, డేగా కన్నుతో చూస్తామని ఈగల్ టీం ఒకటి పెట్టారు. డ్రగ్స్ కానివ్వండి, ఈ గంజాయి కానివ్వండి, లేకపోతే ఈ ఏదైతే సారా, కల్తీ సారా కానివ్వండి, ఇవన్నీ కూడా కనిపెడుతున్నారు. అదే దశలో ఇది కూడా దొరికింది, వీళ్ళ బండారం బయటపడింది. మొత్తానికి ఈయన ప్రమాణం చేస్తానన్నాడు, రకరకాల డ్రామాలు వేశారు, అరిచాడు, గీ పెట్టాడు. నా చేత నిజాలు బయట పెట్టించండి, నేను లై డిటెక్టర్కి నేను రెడీగా ఉన్నాను, అదేదో ఇంజక్షన్ చేస్తారంట, నా నుంచి నిజాలు చెప్పించండి అని చెప్పేసి ఓ రేంజ్లో, అయ్యో పాపం బాగా అసలు ఒక రేంజ్లో అయితే పాపం జోగి రమేష్ చాలా మంచివాడు, అందుకనే అంత ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నాడని ప్రజలు ఒక సెకండ్ అట్లా ఆలోచించేటట్లు చేశాడనేది వాస్తవం. అంత గొప్పగా ఉంది ఆయన నటన. ఎవరి వల్ల కాదు ఆ నటన. నంది అవార్డులు ఇవి కూడా అసలు ఇచ్చే పరిస్థితి కాదు వాళ్ళకి, ఇంకా అంతకంటే ఏదైనా కొత్తగా కనిపెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఈ రోజున వీళ్ళ 4 కుమారులను ఎందుకు పిలిపించారు, మరి వీళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా, మరి వీళ్ళు కూడా ఈ రోజున వీళ్ళని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా మరి కొడుకుల పాత్ర ఉంటుంది. ఈరోజు చూస్తున్నాం, అటు పేర్ని నాని కిట్టు, ఇటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ఇంకో వైపు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి చూసాం, రాజశేఖర రెడ్డి కొడుకుని అని చెప్పుకొని ఈయన రావటం. మరి అటు చూస్తే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఇంకా వీళ్ళ బ్యాచ్ అంతా ఎటు చూసినా కూడా వీళ్ళంతా తండ్రి కొడుకులు ఏ విధంగా ఉన్నారు. మరి అతనున్నాడు భార్గవ రెడ్డి ఉన్నాడు, మరి మద్యం కుంభకోణంలో ఫస్ట్ పేరు చెప్పాడు విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి కొడుక అతను, సుబ్బారెడ్డి కొడుకు. ఇదే పరిస్థితి అందరూ ఇంక ఇలా తండ్రి కొడుకులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ పాత్ర ఉండే తీరాలి అనేది ప్రజల్లో ఉంది. అలాగే ఇటు ఎవరైతే పోలీస్ ఆఫీస్ సిట్ సంస్థ ఉందో వీళ్ళకి కూడా అనుమానం ఉంది కాబట్టి వాళ్ళని పిలుస్తున్నారు. ఈ రోజున విచారణ జరుగుతుంది. ఇంకా సేపట్లో మనకు తెలుస్తుంది ఏం జరగబోతుంది, వాళ్ళు ఏం సమాధానం చెప్తారు. వాళ్ళ సమాధానాలు వీళ్ళకి సాటిస్ఫై అవ్వలేదనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి జైలుకి తీసుకుంటారు, ఈ రోజున రిమాండ్లో పెడతారు, విచారణ కస్టడీలో తీసుకోవడం జరిగిద్ది. అంతకుముందు కూడా జోగి రమేష్ కొడుకుని ఒకసారి విచారణకు పిలిస్తే ఏదో కేసులో నా కొడుకు ఎన్ఆర్ఐ అమెరికాలో చదువుకుని వచ్చాడు, అరెస్ట్ చేస్తారని చెప్పి రెచ్చిపోయాడు. వీళ్ళు అమెరికాలో చదువుకుని వచ్చింది కల్తీ మద్యం తయారు చేయడానిక అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ. అవును, ఆ రోజు నంగి కౌరు చెప్పిన జోగి రమేష్ ఇవాళ ఏం సమాధానం చెప్తాడు, కొడుకులను కూడా సిట్టు విచారణకు పిలిచిందంటే వారి పాత్ర లేకుండా పిలిచే అవకాశం లేదు. అంటే కొడుకులను కూడా తనలాగా తయారు చేసి ప్రజల రక్తాలు పీల్చి వారి రక్త మాంసాలతో ఆడుకుని కల్తీ మద్యం తాగించి జలగలాగా వాళ్ళ పట్టి పీడించి డబ్బులు
సంపాదించుకున్న పరిస్థితి కనబడుతుంది దీన్ని భూమన చూస్తా ఉంటే. కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకు చూసాం కదా, ఇవన్నీ కూడా ఎంత మంది వీళ్ళల్లో ఎన్ని రకాలుగా తండ్రి కొడుకులు కలిసి దోచుకున్నారు. ఈ విధంగా జనాల్ని ఇబ్బంది పెడుతూ ఇంకా అంతా అడ్డగోలు వ్యాపారమే. ఎక్కడ కూడా వీళ్ళు నీతికి నిజాయితీకి నిలబడ్డారు, వీళ్ళు మంచితనానికి మారు పేరు అనిపించుకుంది లేదు. అంటే ఏ తండ్రి అయినా సహజంగా తండ్రి సన్నాసి అయినా, ఎదవైనా, దొంగైనా, దుర్మార్గుడైనా, హంతకుడైనా తన కొడుకుని మంచి మార్గంలో నడిపించి మంచి విద్యాబుద్ధులు నేర్పించి చక్కగా సెటిల్ చేద్దామని చూస్తాడు. వీళ్ళేంటంటే కొడుకుని కూడా దొంగలా తయారు చేస్తున్నారు. అంటే వాళ్ళకి అది మంచి విధానం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి దేవుడు కదా, దేవుడు చెప్పిన మాట ఎలా అంటే ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి కాదు, ఈ విధానం రాజశేఖర రెడ్డి దగ్గర నుంచే మొదలైంది. అదే కొడుకుని ఆయన కూడా కొడుకే. దొంగలా తయారు చేయటం. అటు గాలి జనార్దన్ రెడ్డిని చూసాం, ఇటు జగన్మోహన్ రెడ్డిని చూసాం, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని చూసాము. మరి వీళ్ళందరికీ ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళ డాక్టర్ అభిషేక్ రెడ్డి ఏ విధంగా అయిపోయాడో అలాగే. మరి అదే విధంగా చూస్తే మరి సొంత బాబాయిని కూడా గొడ్డలతో నరకటానికి వీళ్ళు ఏమాత్రం వెనకాడలేదు. వీళ్ళందరూ కూడా తోడు దొంగల్లాగా, అంటే బయట వాళ్ళు అయితే ఎక్కడ మోసం చేస్తారని చెప్పేసి ఇంట్లో వాళ్ళనే దొంగలు చేసుకున్నారు వీళ్ళకి పార్ట్నర్స్గా. అంటే వాళ్ళు ఆ దోపిడీలో అలవాటు పడి, ఆ దోపిడీకి అలవాటు పడిపోయి సంపాదించుకుంటానికి అలవాటు పడిపోయారు. లక్షల వేల కోట్ల రూపాయలు. అదే పందానికి కొడుకులు కూడా అలవాటు చేసి వాళ్ళ రాజభోగాలు, విలాసాలు, కోర్టులు, అదే మనం కేసులు. చూసాం కదండి, జోగి రమేష్ ఇంటికి బయోమెట్రిక్ లాక్. దాదాపుగా 40 నిమిషాలు, గంటన్నర సేపు ఆయన తలుపు ఓపెన్ చేయలేదు. ఎంతసేపు అని చెప్పేసి చివరికి బద్దలు కొట్టేద్దాం అనే పరిస్థితి వచ్చే వరకు అందరికి ఫోన్లు చేసి వాళ్ళందరినీ పిలిపించుకొని అప్పుడు డోర్ ఓపెన్ చేసిన పరిస్థితి. ఈయన మాట్లాడతాడు, నేను మంచివాడిని, నాకు అసలు ఏ సంబంధము లేదు, అసలు జనార్దన్ రావు అంటే ఎవరో తెలీదు. నిన్న పోలీసులు ఎవరైతే ఈ సిట్టి విచారణ పిలిపించిందో వీళ్ళని, అన్ని వీళ్ళ ఫోన్ కాల్స్, ఈ రాము వీళ్ళ బ్రదర్ రాముకి అటు అద్దేపల్లి జనార్దన్ రావు మధ్య ఈ మనీ ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి, ఎందుకు నడిచినాయి, ఇంత అమౌంట్ ఎందుకు పంపించారంటే మర్చిపోయాను అంటున్నాడంట. ఇంకేం చెప్పాలి? పోలీసులు వాళ్ళ సహజ శైలిలో ట్రీట్మెంట్ ఇస్తే అన్ని నిజాలు కక్కుతారు, ఎవడు ఎక్కడ తప్పించుకోలేడు. చిన్నప్పుడు తాగిన ఉగ్గు పాలతో సహా బయటికి కక్కిచ్చారు ఇట్లాంటి వాళ్ళని. మరి ఈ రోజున వాళ్ళ కొడుకులు మరి ఏం చెప్తారో, మరి తండ్రికి తగ్గ తనయులుగా వాళ్ళు కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోతామో అంటారో మరి చూడాలి. వీళ్ళు ఆధారాలతో సహా చూపిస్తేనే ఈ రోజున వాళ్ళు ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు. మర్చిపోయాం, గుర్తు లేదు, ఫోన్ పోయింది, ఆ ఫోన్ నాకు సంబంధం లేదు లాంటి జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టెడ్ డైలాగులు చెబితే తాగిన ఉగ్గుపాలు కూడా కక్కించి మీ చేత నిజం చెప్పిస్తారంటే విశ్లేషించిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.